హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ దివ్యా రెడ్డి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్. మనం ఆంధ్రప్రదేశ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ 1990 గురించి నేర్చుకుంటున్నాం, రైట్? సో మనం ప్రీవియస్లీ 3 క్లాసెస్ని కంప్లీట్ చేసాము అండ్ ఇది 4th క్లాస్. సో ఈ 4th క్లాస్లో మనం ఏమేమి రూల్స్ నేర్చుకుంటున్నామో ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను. మనం ఏదైతే ప్రీవియస్ మోడల్ పేపర్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ అనుకున్నవి పిక్ చేసుకొని ప్రాపర్గా ఫస్ట్ క్లాసెస్లో నేర్చుకుంటున్నాం కదా. సో అందులోనే ఇక్కడ చాప్టర్ 8 ఇఫ్ పాసిబుల్ మీరు కూడా నోట్ డౌన్ చేయండి. చాప్టర్ 8లో విట్నెసెస్ చూడండి. విట్నెసెస్లో రూల్ 93 అండ్ 100 దాని గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ చాప్టర్ 9లో ట్రయల్ ఆఫ్ సూట్స్లో 103, 106 అండ్ 115. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 11లో కమిషన్స్లో 134 అండ్ 135 రూల్స్. అండ్ చాప్టర్ 12లో జడ్జిమెంట్స్, డిగ్రీస్ అండ్ ఆర్డర్స్లో 142, 143, 144 అండ్ 153. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 13లో అపీల్స్లో 166 అండ్ 167 రూల్స్ గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో కవర్ చేస్తున్నాం. క్లియర్? సో ఇప్పుడు చాప్టర్ 8లో విట్నెసెస్ గురించి చూద్దాం. సో విట్నెసెస్లో ఫస్ట్ ఏ పార్ట్లో అలవెన్సెస్ టు ఆర్డినరీ విట్నెసెస్లో రూల్ 93 చూడండి. దీంట్లో సమన్స్ టు విట్నెసెస్ అని ఉంది. సో మనకి ఏదైనా ఒక సూట్ ఫైల్ చేసినప్పుడు ఆ సూట్కి సంబంధించిన విట్నెసెస్ని కానీ మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే ఫస్ట్ మనం విట్నెసెస్ లిస్ట్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక విట్నెస్ని ఒక అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ కోర్టుకు ఫామ్ నెంబర్ 20 ప్రకారంగా వాళ్ళ లీస్ట్, వాళ్ళ అడ్రస్, ఆక్యుపేషన్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇలా ప్రాపర్గా అన్ని మీరు ఈ ఫామ్ 20 అనేది మనకి బేరాక్లో లాస్ట్లో ఉంటుందండి, ఒకసారి చూడండి. సో అలా ప్రాపర్గా రెడీ చేస్తూ దానికి 5 days టైం ఇస్తూ వాటిని మనం క్రాస్ ఎగ్జామినేషన్కి సమన్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. అండ్ అసలు ఎందుకు కంపల్సరీగా వీళ్ళందరికీ సమన్స్ సర్వ్ చేయాలంటే కొన్నిసార్లు అండి మనకి ఏమైనా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ వరకు వెళ్ళొచ్చు. అంటే లైక్ కొన్ని ఎగ్జామినేషన్స్ కోసము ఇంపార్టెంట్వి కూడా మనం తీసుకుంటాం కదా. సో అటువంటి వాళ్ళకైతే నోటీస్ అన్నది ఉండాలి కదా. సో దానికోసం అనేది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేస్తాము. సో కమిషనర్స్ అంటే ఏంటి? సో మీకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండుంటే మీకు తెలుస్తుంది అండి. కమిషనర్ అని అంటే ఏదన్నా ఒక కేసులో ఒక అడ్వకేట్ని కానీ కమిషనర్గా అపాయింట్ చేసి అక్కడ వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టిషన్ సూట్ ఉంది, ఫైన్. పార్టిషన్ సూట్లో డిగ్రీ పాస్ అయిందండి. 4 members వాళ్ళు లీగల్ హెయిర్స్ ఉన్నారనుకుందాం. సో 4 షేర్స్లో ఎవరు ఏ షేర్ తీసుకోవాలన్నది ఇంపార్టెంటే కదా. సో దానికి కూడా ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి అతను వెళ్ళి ఎవరెవరు ఏ షేర్ తీసుకోవాలని చెప్తుంటారన్నమాట. సో ఇలాంటి వాటికి అన్నింటికి కూడా ప్రాపర్గా మనం దేన్ని అయినా చేయాలి అంటే ప్రాపర్గా ఒక విట్నెసెస్కి సంబంధించిన లిస్ట్ని ఫామ్ నెంబర్ 20కి ప్రకారంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో అదే మనకి రూల్ 93 చెప్తుంది. సో ఒకసారి బేరాక్ లాంగ్వేజ్ ఏముందో చూద్దాం. A party who desires the attendance of any witnesses before the court or a commissioner appointed to take evidence shall bring into the court a list in Form 20 of the persons whose attendance he requires, stating the full name, residence and description of the each person and whether he is required to give evidence as an expert or otherwise or produce a document, and in the latter case specifying the date if any and description of the documents so as to identify it. ఓకేనా? సో ఏ పర్పస్లో మనము ఆ విట్నెసెస్ని పంపిస్తున్నాం అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ సెకండ్ బిలో సమన్స్ రిఫర్డ్ in rule subsection 1 may be obtained by the parties within 5 days of the presenting the list of witnesses. ఓకేనా? 5 days టైంలో మనం లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. సో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాము? ఏదన్నా కానివ్వండి విట్నెసెస్కి సమన్స్ని పంపిస్తున్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ విట్నెసెస్ ఉండొచ్చు. లైక్ ఏమైనా
కొన్ని స్పెసిఫిక్గా ఫీజ్ పే చేసేసి కూడా మనం విట్నెసెస్ తీసుకునేది ఉంటుంది. సో అలాంటి దాంట్లో అంటే ఒక ఎక్స్పర్ట్స్ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కోసం కానివ్వండి, ఒక స్పెసిఫిక్ ఏదైనా విట్నెసెస్కి సమన్స్ పంపించాల్సి వస్తే అలాంటి టైంలో 7 days టైం ఇస్తూ అండ్ దానికి సంబంధించిన కోర్టు ఫీ ఏదైనా ఉంటే అది టోటల్గా పే చేసేసి ఆ తర్వాత మనం వాళ్ళకి సమన్స్ అనేవి పంపించడం అనేది జరుగుతుంది. సో ఆ టైం అనేది 7 daysకి మించి ఉండకూడదు. అండ్ ఏదైతే కోర్టు చెప్తుందో ఆ అమౌంట్ని కోర్టులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. ద పార్టీ షెల్ విత్ సచ్ లీస్ట్ deposit into court the prescribed fees which shall not be later than 7 days from the date on making application for service of summonses and the total amount of allowances to which the said person are entitled for travelling attendance at the court, and in case of an expert or a scientific witnesses qualifying to give evidence, the special fees and allowances to which such witnesses are entitled. ఓకేనా, ఎవరికైతే మనం ఆ విట్నెసెస్కి పంపిస్తున్నామో దానికి సంబంధించిన ప్రాపర్గా ఫీజ్ అని వితిన్ 7 days టైం ఇస్తూ పంపించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 100 రూల్ చూడండి. ఇక్కడ ఏం చెప్తుంది, ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ గురించి చెప్తుంది. సో మనం ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఎలాంటి టైంలో మనం ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్ని తీసుకుంటాం. చూడండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐ యాక్ట్ కేసు ఉంది. ఓకే, ఒక పర్సన్ ఒక చెక్ని ఇష్యూ చేస్తే ఆ చెక్ పైన సైన్ అనేది ఆ సైన్ అతనిది కాదు అని ఒకవేళ డినైన్ చేసినట్లయితే దానికి సంబంధించిన సిగ్నేచర్స్ కోసమైనా కావచ్చు, లేదు అని అంటే ఇంకా ఏదైనా కేసెస్లో ఫింగర్ ప్రింట్స్, ఏదైనా సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాంట్లో థంబ్ ఇంప్రెషన్ ఉంది, ఆ థంబ్ ఇంప్రెషన్ నాది కాదని ఆపోజిట్ వాళ్ళు డినైన్ చేసినప్పుడు అటువంటి టైంలో అవసరం అవుతుంది. లేదు ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఏదైనా ఫోర్జరీ జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే దానికి సంబంధించింది అయినా కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించింది మనము క్లారిటీ తీసుకోవాలి. అండ్ అది ఎదర్ ఇట్స్ రైట్ డాక్యుమెంట్ ఆర్ రాంగ్ డాక్యుమెంట్ అని మనకు తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్ కోసం వెళ్ళాల్సి ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో మనము ఏదైతే ఈ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఉంటుందో అది మనం పే చేసి మనం ఒక ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కోసం అనేది వెళ్తాం. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏదైనా ఫింగర్ ప్రింట్ అన్నా కానివ్వండి, హ్యాండ్ రైటింగ్ అన్నా కానివ్వండి, డిస్ప్యూటెడ్ డాక్యుమెంట్ అంటే ఏమైనా ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేస్తారు, ఫేక్ డాక్యుమెంట్స్ వేస్తారు, దానికి సంబంధించింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినర్ అంత ఎక్కడ జరుగుతుంది అంటే ద గవర్నమెంట్ ఎగ్జామినర్ క్వశ్చన్ డాక్యుమెంట్స్ ఎట్ హైదరాబాద్ ఆర్ సిమ్లా అని ఉంది. సో అక్కడ నుంచి మనకి ఈ డాక్యుమెంట్స్ అనేవి ఫేకా ఒరిజినల్ అని మనం పంపించినప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో దీనికి సంబంధించింది రూల్ 100 ఎక్స్పర్ట్స్ ఎవిడెన్స్లో చెప్పడం జరిగింది. సో చూద్దాం అదేంటో. వేర్ a party desires the examination of a fingerprint or handwriting or other disputed documents by the government examiner question documents at Hyderabad or Simla, as the case may be, that party shall deposit into the court such amount as may be prescribed by the government from time to time for the purpose include the ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఏదైనా ఒకవేళ అతనే వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తే మనకి ప్రాపర్గా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్లో ఎవరన్నా ఒక పార్టీ కావచ్చండి, లేదు అంటే ఒక అడ్వకేట్ అయినా అయ్యి ఉండొచ్చు. మనం ఏదైనా ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ కోసం ఏమైతే పంపిస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ని, ఎగ్జిబిట్స్ అయిన అన్ని డాక్యుమెంట్స్ని ప్రాపర్గా చేసి దానిని ఒక రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్కి పంపడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక సేల్ డీడ్ ఉంది. ఓకే, ఆ సేల్ డీడ్ అనేది ఫేక్ సేల్ డీడ్ అని అంటున్నాం. అందులో ఉండే సేల్ డీడ్లో ఉండే ఫింగర్ ప్రింట్స్ అనేది ఆ పర్సన్ కాదు అని అతను అడ్మిట్ అవ్వట్లేడు, డినైన్ చేస్తున్నాడు. సో లేదు అంటే ఆ సేల్ డీడ్ నెంబర్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ నెంబర్ అనేది అసలు వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ని సేల్ డీడ్ క్రియేట్ చేశారని మనం అంటున్నాం. సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ పంపించాల్సి వస్తే ఒరిజినల్ డాక్యుమెంట్ ఏముంది అండ్ ఏదైతే మనం ఫోర్జరీ డాక్యుమెంట్ అంటున్నాం ఇవి రెండు కూడా ప్రాపర్గా ఒక కొరియర్ చేస్తూ రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తూ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో అది మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో చెప్పడం జరిగింది. సో చూద్దాం ఒకసారి. The party or his advocate desiring the expert's opinion shall file in the court a memo of instructions in duplicate detailing the writing
or fingerprints disputed and admitted and points on which opinion is required. ఓకే, ఏ రిక్వైర్మెంట్ ఉంది దానికి సంబంధించింది. అండ్ థర్డ్ పాయింట్లో all exhibits forward to the experts for his opinion shall be sent by register post and not by ordinary post. ఓకే, ప్రాపర్గా రిజిస్టర్ పోస్ట్లోనే ఉండాలండి. ఆర్డినరీ పోస్ట్ అయితే అక్కడ కూడా ఫోర్జరీలు చేస్తాం మనం. ఆబ్వియస్లీ అండి. ఎలా అంటే ఒకవేళ ఆర్డినరీ పోస్ట్ కూడా అయిందనుకోండి, మనం నిజంగా దానిని కూడా ఇది ఒరిజినలే పంపించారని కూడా చెప్పగలం. సో రిజిస్టర్ పోస్ట్ అయితే ప్రాపర్గా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు కాబట్టి, అక్కడ వాళ్ళు సిగ్నేచర్ చేసి మరి రిసీవ్ చేసుకుంటారు కాబట్టి, మళ్ళీ ఏదైనా డిస్ప్యూట్ అయినా కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయినా కోర్టుకు సంబంధించిన ఏ సమన్స్ కావచ్చు, ఏ డాక్యుమెంట్స్ అయినా రిజిస్టర్ పోస్ట్లోనే వెళ్తాయి అన్నమాట. ఓకేనా? సో అది చెప్తుంది. నెక్స్ట్ అండి, చాప్టర్ 9లో ట్రయల్ ఆఫ్ సూట్స్. ఓకేనా? సూట్స్కి సంబంధించిన ట్రయల్. ఇప్పుడు ఈ ట్రయల్కి సంబంధించింది రూల్ 103లో ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్ అని చెప్తుంది. సో ఏదన్నా కానివ్వండి, ఒక జడ్జి గారు ఏదన్నా ఒక ఇష్యూస్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు, సో ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అంటే నేను మీకు చెప్తాను. సో ఇష్యూస్ కానీ ఏదైనా ఫ్రేమ్ అవుతున్నప్పుడు అలాంటి సందర్భాలలో ఆర్డర్ 10, ఆర్డర్ 11 అండ్ ఆర్డర్ 12 ఆఫ్ సిపిసి ప్రకారము మనము ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ చేస్తాము. అంటే ఒక కేస్ని ఎందుకోసం ఫైల్ చేస్తున్నామో దాని ఫ్యాక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అసలు ప్లెయింటిఫ్ ఎలాంటి రిలీఫ్స్ అడుగుతున్నారు, వాళ్ళ ప్రేయర్ ఏముంది, అండ్ డిఫెండెంట్స్ దేన్ని డినైన్ చేస్తున్నారు అనేది ప్రాపర్గా ఒక ఇష్యూస్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక జడ్జి గారికి ఉండే ఫస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అంటే ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్. దీనితోటే ఒక కేస్ అనేది ఎంతవరకు వ్యాలిడ్ ఉంది, అది ఉంటుందా, లైక్ ఎవరికి ఫేవర్గా వస్తుంది, ఇలా అన్నీ తెలిసేది ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూసే. అండ్ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే మన సూట్స్ ట్రయల్ అవుతూ ఉంటే నెంబర్ ఆఫ్ జడ్జెస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళకి ఆ సూట్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఎలా తెలుస్తాయి? ప్రతి ఒక్క ఫైల్ తీసుకొని వాళ్ళు ప్లెయింట్ రిటర్న్ స్టేట్మెంట్ అన్నీ చదివారు కదా. సో ఇంతకుముందు ఎవరైతే లైక్ జడ్జి గారు ఫ్రేమింగ్ చేసుకుంటారో వాళ్ళ ఇష్యూస్ని, వాటిని చూసుకొని ఫాలో అవుతూ ఉంటారన్నమాట. సో ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అనేది చాలా ప్రాపర్గా ఉండాల్సి ఉంటుంది. సో దానిని మనం ఏ దాని ప్రకారంగా మనం సిపిసి ప్రకారంగా మనం వెళ్తున్నామో, ఆర్డర్ 10, ఆర్డర్ 11 అండ్ ఆర్డర్ 12 ఆఫ్ ద సిపిసి ప్రకారము మనము ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అనేది చేస్తాం. సో దానికి ముందు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్ అవసరము. ప్రాపర్గా వాళ్ళకి ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ సీరియస్ కేసు ఉంటే వాళ్ళకు ఒక 1 day టైం ఇస్తూ తర్వాత ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఇష్యూస్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. క్లియర్? సో ఇప్పుడు 103లో బేరాక్ లాంగ్వేజ్లో ఏముందో చూద్దాం. చూడండి, ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్లో ద కోర్ట్స్ బిఫోర్ framing issues shall, as far as expedient, follow the essential preliminaries contained in order 10, 11 and 12 of the code, which gives the code the extended issues in the matter of the examination of parties, discover and inspection and obtaining admissions at appropriate stages in కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయండి, వెరీ కాంప్లికేటెడ్ ఉంటాయి. అటువంటిప్పుడు అయితే కంపల్సరీ ఎగ్జామినేషన్ ఉండాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మేడం మీరు ఇప్పుడు చెప్తున్నారు ఎగ్జామినేషన్ ఆఫ్ ఖచ్చితంగా ఉండాలని, కానీ అన్ని సూట్స్లో మాకు ఎగ్జామినేషన్ అయితే కాదు కదా, మరి ఎలా అంటే అన్నిట్లో చేయరు, కానీ కొన్ని కాంప్లికేటెడ్ ఉంటాయి. అలాంటి వాటిలో మాత్రము ఒకవేళ బిగ్ అన్న అయి ఉండొచ్చు, లేదా ఏదైనా కాంప్లికేటెడ్ కేసెస్లో ద కోర్ట్ మే ఆఫ్టర్ ద డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ లాడ్జ్డ్ ఇన్ ద కోర్ట్ అలో అట్లీస్ట్ 1 date ఫర్ ద ఆఫర్ సెడ్ పర్పసెస్. అంటే ఒక డేట్ ఇస్తారు. ఇప్పుడు ఏదైనా ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ ఈరోజు జరగాల్సిన దానికి 1 or 2 days కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ చేసి ప్రాపర్గా ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు. ఎందుకంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండి 106లో ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అనుకుంటున్నాం. మరి ఇష్యూస్ అంటే ఏంటి, ఎలా ఫ్రేమ్ చేయాలి, దేని బేస్ చేసుకొని ఫ్రేమ్ చేయాలి, దాని గురించి చూద్దాం. చూడండి, ఏదన్నా ఒక కేస్ని కానివ్వండి, ఇష్యూస్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మెటీరియల్ ప్రపోజిషన్స్ అయితే ఏముంది అంటే ఏ బేసిస్లో వాళ్ళు అడుగుతున్నారు, అండ్ అక్కడికి సంబంధించింది ఎవరు. ఇప్పుడు ప్లెయింటిఫ్ ఉంటారు, ప్లెయింటిఫ్ ఏం చెప్తున్నారు అండ్ ఆపోజిట్ వాళ్ళు ఏం డినైన్ చేస్తున్నారు, లేదా డిఫెండెంట్ ఏం చెప్తున్నాడు అండ్ ప్లెయింటిఫ్ ఏం డినైన్ చేస్తున్నాడు, అవన్నీ ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ ఫ్యాక్ట్ అనేది
అండ్ కంపల్సరీగా మెన్షన్ చేసి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎవరి సైడ్ ఉంది, ప్లెయింటిఫ్ సైడ్ ఉందా, డిఫెండెంట్ సైడ్ ఉందా. అంటే ఒక ఫ్యాక్ట్ని ప్రూవ్ చేయాల్సింది అక్కడ ప్లెయింటిఫ్ ప్రూవ్ చేయాల్సి వస్తుందా లేదా డిఫెండెంట్ చేయాల్సి వస్తుందా, క్లియర్గా అక్కడ ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలి. అండ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ లా కానివ్వండి, ఏమైతే అడ్మిట్ అవుతున్నామో లేదు ఆ ఫ్యాక్ట్స్ని అలిగేజ్డ్ అవుతున్నాము, ఇలాంటి వాటికి సంబంధించిన ప్లీడింగ్స్ కావచ్చు, సమ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకా క్వశ్చన్ ఆఫ్ లా అనేది ఎక్కడ బేస్ అవుతుంది, అసలు దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఆఫ్ లా ఎక్కడుంది అనేది ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ప్రకారం అండి, ఏదన్నా ఒక ఫ్యాక్ట్ని కానివ్వండి అడ్మిట్ అయిపోయినాం, ఓకే, ఫోర్త్ పాయింట్లో లైక్ ఏదైనా రిలవెంట్ అయ్యి ఉండొచ్చు, లేదు అని అంటే ఇంకా ప్రూవ్ చేయాల్సింది ఉంటుంది. కొన్నిసార్లు సబ్జెక్ట్ ఆఫ్ అన్ ఇష్యూ ఉంటుంది, ఒక ఇష్యూకి సంబంధించింది ఎలాంటి ప్రూవ్ చేయాల్సింది ఉంది అనేది కూడా ప్రాపర్గా అక్కడ కూడా ఆ ఇష్యూస్ని కూడా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్లోనండి, ఒకసారి ఒక ఎవిడెన్స్ కానీ అడ్మిట్ అయిపోయినాం అనుకోండి, దాన్ని మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అదే అనేది సబ్జెక్ట్ టు ఇష్యూ అవుతుంది అన్నమాట, సబ్జెక్ట్ ఆఫ్ ద ఇష్యూ అవుతుంది కాబట్టి మనం దాన్ని ప్రూవ్ చేయాల్సింది లేదు. సో ఈ 5 పాయింట్స్ అన్నది ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇష్యూస్ ఏదన్నా ఇప్పుడు ఇంజంక్షన్ సూట్కి వేసామండి, వేసినప్పుడు ప్లెయింటిఫ్ ఏం రిలీఫ్ అడుగుతుండు, డిఫెండెంట్ ఏం డినై చేస్తున్నాడు, అండ్ ఇందులో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరికి ఉంది, అండ్ ఇందులో డాక్యుమెంట్స్ అండ్ ఎవిడెన్సెస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్స్ని అడ్మిట్ అవుతున్నారు, ఇలా ప్రాపర్గా ఇష్యూస్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ అండి 115లో మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జిబిట్స్ అంటే ఒక డాక్యుమెంట్ అంటే ఒక సూట్లో, ఒక సివిల్ సూట్లో మనం ఏదైనా ఒక సూట్ ఫైల్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ అనేవి మార్కింగ్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంజంక్షన్ సూట్ కోసం ఫైల్ చేస్తున్నాం. ఇంజంక్షన్ సూట్ అంటే ఏంటి, నా పొజిషన్లో నేను ఉన్నాను, ఎవరో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, ఫైన్. సో నా పొజిషన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి. సో నేను దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి పెడతాను, సేల్ డీడ్ ఉంది కాబట్టి నా దగ్గర సేల్ డీడ్, నేను కొనుక్కున్నట్టుగా సేల్ డీడ్, నేను ఎవరి నుంచి కొన్నాను వాళ్ళ సేల్ డీడ్ పెడతాను, ఓకే. అండ్ నేను ఇప్పుడు ఏమైనా పే చేస్తున్నా ట్యాక్సెస్, సో ట్యాక్సెస్ పెడతాను, ఎలక్ట్రిసిటీ పేమెంట్స్ పెడతాను, నేను ఆ పొజిషన్ ఒకవేళ ఆ ప్రాపర్టీ పైన నాకు ఏదైనా బ్యాంక్ లోన్ ఇస్తే దానికి సంబంధించింది పెడతాను. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మార్కింగ్ చేపిస్తామన్నమాట మనం. సో ఆ మార్కింగ్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నా ప్లెయింటిఫ్గా మనం లైక్ ప్లెయింటిఫ్ డాక్యుమెంట్స్ని మార్కింగ్ చేయించుకుంటాడు, అండ్ డిఫెండెంట్ కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి పొజిషన్ నా ప్రాపర్టీ అని అడిగే ముందు అతని దగ్గర కూడా ఏవో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు కూడా మార్కింగ్ చేపిస్తారు. అండ్ కొన్నిసార్లు కోర్టు కూడా తనకి తను సుమోటోగా కొన్ని డాక్యుమెంట్స్ తెప్పిస్తుంది, అలాంటి డాక్యుమెంట్స్ అండ్ కొన్ని థర్డ్ పార్టీ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్, ఇప్పుడు మనం ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కోసం పంపించాము, సేల్ డీడ్ పైన మనకి ఫోర్జరీ సిగ్నేచర్ అయింది అంటున్నాము, సో అతను ఆ సిగ్నేచర్ రైటో రాంగో మనకి ఇస్తున్నారు, సో దాన్ని కూడా మళ్ళీ మార్కింగ్ చేపియాలి కదా. సో వీటన్నిటికి సంబంధించిన 4 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ చూస్తున్నాం మనం. సో ఈ డాక్యుమెంట్స్ని మనం ఏ విధంగా నెంబర్స్తో చేయాలి అని చెప్పడమే మార్కింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్. అర్థమైంది కదండి. సో అలా చూసినట్లయితే ఎప్పుడైనా కానివ్వండి, ప్లెయింటిఫ్ కావచ్చు లేదా వన్ ఆఫ్ సెవరల్ ప్లెయింటిఫ్స్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళ తరపున ఏదైనా ఒక డాక్యుమెంట్స్ని కానీ మార్కింగ్ చేపించి అది కన్ఫర్మ్ అడ్మిట్ అంటే అది మార్కింగ్ అయింది, ఒకసారి కోర్టు ముందు ఒక డాక్యుమెంట్ మార్కింగ్ అయింది అని అంటే ఆ డాక్యుమెంట్ ఇంకా 100% యాక్సెప్ట్ చేస్తుందట. అందుకే మార్కింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అండ్ ఇష్యూస్ని ఫ్రేమ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజెస్ అన్నమాట. కేసు ట్రయల్లో ఇవి 2 చాలా ఇంపార్టెంట్, ఇందులో మనం చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో మన మెయిన్ డ్యూటీ జడ్జెస్ అవ్వచ్చు, అడ్వకేట్స్కి అవ్వచ్చు, ఇక్కడ మెయిన్ డ్యూటీ అనేది ఉంటుంది. వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమేమి అడ్మిట్ అవుతున్నాయి అండ్ ఏం ఫ్రేమ్ అనే ఇష్యూస్ని ఫ్రేమ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది ఒక కేస్కి, ఓకే. సో అలా చూసినట్లయితే మనం ప్లెయింటిఫ్ ఏమన్నా డాక్యుమెంట్స్ని కానీ మార్కింగ్ చేపిస్తే ఆ దాన్ని ఏం వెళ్తుంది, సీరియల్ నెంబర్ క్యాపిటల్ A1 A2 A3 A4 A5 N ఉంటే అన్ని డాక్యుమెంట్స్ వెళ్తాయి. ఒకవేళ డిఫెండెంట్ కానీ చేపించాడు అనుకోండి, అప్పుడు B1 B2 B3 B4 B5 అలా నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ని మనం ఎగ్జిబిట్ చేస్తాం. అది చెప్పాను కోర్టు నుంచి కూడా కొన్ని ఎగ్జిబిట్స్ అవుతాయని. అటువంటి టైంలో ఏమవుతుంది, C1 C2 C3, C ఫర్ కోర్ట్ గుర్తుపెట్టుకోండి. ఏ అంటే మనకి ఫస్ట్ ప్లెయింటిఫ్ సూట్ ఫైల్ చేస్తుండు కాబట్టి ఏని గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అతని కేసులోకి ఎంటర్ అవుతుంది కాబట్టి. ఆపోజిట్ పార్టీ డిఫెండెంట్ ఉన్నారు కాబట్టి బీ సిరీస్ గుర్తుపెట్టుకోండి. సి ఫర్ కోర్టు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కోర్టు పెట్టుకోండి. థర్డ్ పార్టీ సమ్ ఎక్స్ అంటే ఈ ఏబీసీ సీరియల్కి రిలేటెడ్లో లేకుండా కొంచెం లాంగ్లో క్యాపిటల్ లెటర్ ఎక్స్ ఉంది కాబట్టి కొంచెం మనం
థర్డ్ పార్టీలో పెట్టుకుందాం. సో థర్డ్ పార్టీలో ఎవరైనా డాక్యుమెంట్స్ని ఎగ్జిబిట్ చేస్తే ఎక్స్ నెంబర్స్తో వెళ్తామన్నమాట. ఓకే. అండ్ కొన్నిసార్లు అండి ఇదే కాదు, ఒకవేళ ట్రయల్లో జరుగుతూ ఉండగా కూడా మధ్య మధ్యలో కొన్ని డాక్యుమెంట్స్ని ఎగ్జిబిట్ చేయాల్సి వస్తాయి. కొన్ని మధ్యలో ఎవిడెన్స్లో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కొన్ని డాక్యుమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఆ డాక్యుమెంట్స్ని తీసుకోవచ్చు. ప్లెయింటిఫ్ సైడ్ అయితే మళ్ళీ ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో అది కంటిన్యూషన్లో ఉంటుంది. డిఫెండెంట్ సైడ్ అయితేనేమో బీలో ఏదైతే లాస్ట్ నెంబర్ ఉందో దాని నుంచి మళ్ళీ కంటిన్యూషన్లో ఉంటుంది. అంటే ఒకవేళ B10 వరకు డాక్యుమెంట్స్ అయ్యాయనుకోండి, B11 B12 అలా కంటిన్యూషన్లో ఉంటుంది. కోర్టు అవుతే కూడా అంతే, సేమ్ డాక్యుమెంట్స్ కంటిన్యూషన్లో మళ్ళీ వాటిని యాడ్ ఆన్ చేసుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ మొత్తం రూల్ 115 చెప్తుంది అనమాట. ఓకేనా? సో క్లియర్ అండర్స్టాండ్ కదా, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తున్నా, ఒకవేళ ప్రాక్టీస్కి వెళ్ళినా లేదు అని అంటే మీరు లైక్ జడ్జెస్గా రేపు ఫ్యూచర్లో ఇవన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ థింగ్స్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్ లైఫ్లో 5 to 6 years నార్మల్గా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ అడ్వకేట్స్కి టైం కూడా వేస్ట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా మనకి నాలెడ్జ్ దొరుకుతున్నప్పుడు మీరు ప్రాపర్గా వాటిని గుర్తుపెట్టుకొని దానిని చేయండి, మనకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. మీరు ఒక 10 years ఒక సివిల్ అడ్వకేట్ దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంత నాలెడ్జ్ అర్థమవుతుంది. సో అందుకే మీరు ఇప్పుడు నేర్చుకుంటుంది మాత్రం ఈ సివిల్ లాస్లో నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నానండి. ఎందుకంటే నా వరకు ఒక మంచి ఒక వర్తి అడ్వకేట్స్ ఎవ్వరు కూడా సంవత్సరాల తరబడి కోర్టు ప్రిమిసెస్లో టైం వేస్ట్ చేయకూడదు. వాళ్ళు ప్రాపర్గా సిస్టమ్ ఎలా ఉంది అండ్ కోర్టు ప్రొసీజర్స్ ఎలా ఫాలో అవుతున్నామో అర్థం చేసుకొని మనం ప్రాపర్గా అక్కడ ప్రాక్టీస్ చేయగలిగితే టైం అన్నది చాలా వరకు సేవ్ అవుతుంది. బేసిక్ తెలుసుకోవడానికే 10 years బయట టైం వేస్ట్ చేస్తున్నారు. సో అలాంటిది ఏమీ ఉండకూడదు. ఇక్కడ కూడా ప్రాపర్గా మనకి అన్ని విధాలుగా ట్రైన్డ్ అయి వెళ్ళిపోవాలన్నమాట. సో దాని కన్సర్న్ కోసమే నేను నా ప్రాక్టికల్గా ఏమైతే నాకు తెలిసిన నాలెడ్జ్ ఉందో అంతవరకు నేను మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా? చలో నెక్స్ట్ చాప్టర్ 11లో ఏం చెప్తున్నాం? కమిషన్స్. మరి కమిషన్స్ అంటే ఏంటి? అప్లికేషన్ ఫర్ కమిషన్స్ గురించి రూల్ 134 చెప్తుంది. ఫస్ట్ థింగ్, అప్లికేషన్ పెట్టుకునే ముందు మీకు కమిషన్స్ అంటే ఏంటో తెలియాలి. కమిషన్స్ అంటే ఏంటి అంటే మీరు చూస్తారు అడ్వకేట్ కమిషన్స్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒక ప్రాపర్టీని బ్యాంక్లో లోన్ తీసుకున్నాను, ఫైన్. సమ్ SBIలో అలా నేను నా ప్రాపర్టీని హౌస్ లోన్ తీసుకొని ప్రాపర్టీ అయితే హ్యాపీగా తీసేసుకున్నా. బట్ నా లోన్స్ డిఫాల్ట్ అయిపోయినాయి. నాకు వాళ్ళు లీగల్గా నోటీసెస్ పంపించారు, నా మీద కేసెస్ వేసారు, ఏం చేసినా నా నుంచి ఏమి రావట్లే వాళ్ళకి. ఓకే. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నా నుండి మనీ రికవరీ చేయాలి అని అంటే నా ప్రాపర్టీని అటాచ్మెంట్ చేస్తారు. చేసిన ప్రాపర్టీని సేల్ కూడా చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి నాకు నోటీసెస్ ఇవ్వాలి అన్నా ఏదైనా సరే ఒక అడ్వకేట్ కమిషన్ ప్రాపర్గా అక్కడికి వెళ్ళి ఒక నోటీస్ అని ఇస్తారు. దాన్ని సఫారీ యాక్ట్స్లోకి వెళ్తాయి అనుకోండి. సో అలా ఉంటుందన్నమాట. నేను ఇందాక మీకు చెప్పాను, పార్టిషన్ సూట్లో ఏదైనా ఎవరి షేర్ వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కూడా అడ్వకేట్ కమిషన్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్నిసార్లు అండి ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా ఇద్దరు పార్టీస్ని, అంటే లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే మెజిస్ట్రేట్ గారికి చాలా వర్క్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూస్ని ఏమన్నా ఉన్న క్రాస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా అడ్వకేట్ని కమిషన్స్ని అపాయింట్ చేస్తుంది. ఆ త్రూ వాళ్ళిద్దరు ఏరియాస్లో ఏమేమి చెప్తున్నారో అవన్నీ కూడా ఫ్యాక్ట్స్ని చేసి ప్రాపర్గా మళ్ళీ రిటర్న్లో లైక్ టైపింగ్ దాంట్లో లీగల్గా మొత్తం ప్రాపర్గా డ్రాఫ్ట్ చేసి మళ్ళీ బెంచ్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎవరైతే అడ్వకేట్ కమిషన్గా అపాయింట్ అవుతారో వాళ్ళు. సో ఈ విధంగా మనం అడ్వకేట్ కమిషన్స్ని అపాయింట్ చేస్తాం. ఒకవేళ మనం ఇన్ కేసు బయట ఎక్కడైనా, ఇప్పుడు నేను చెప్పాను మా ప్రాపర్టీని నేను డిఫాల్ట్ అయినా నాకు పైన అడ్వకేట్ కమిషన్స్ ఉంది అని, మరి నా వరకు రావాల్సిన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మరి ఎవరు పే చేస్తారు? కోర్టు పే చేస్తుందా? కోర్టు పర్సనల్గా ఏది పే చేయదండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏ పార్టీకి అయితే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ అడ్వకేట్ ద్వారా అన్ని కోర్టు ఫీజెస్ కానీ అన్ని ప్రాపర్గా పే చేసుకుంటారన్నమాట. సో ఇందులో మనం ఒక అడ్వకేట్ కమిషన్ని ఏ పర్పస్ అపాయింట్ చేస్తున్నాము, అడ్వకేట్ కమిషన్ ఎందుకు అవసరం అవుతున్నాడు ఆ కేసులో అనేది ప్రాపర్గా మనము బెంచ్ దగ్గర రిప్రజెంట్ చేసినప్పుడు జడ్జి గారు కన్విన్స్ అయితే మనకు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేస్తారన్నమాట. సో అది ఇప్పుడు ఒకసారి 134 చూడండి. Every application for the issue of a commission shall state grounds thereof and shall be supported by an affidavit setting forth
the length of the time that the execution of the commission is likely to occupy, the details regarding the locality where the commission is to be executed and its distance from the court, the estimated expenses of the commission and the remuneration if any of the proposed commissioner, and in the case of the commission for legal investigation or to examine accounts, men's profit, etc., the specific points on which the enquiry is decided. ఓకేనా? సో రెమ్యునేషన్ ఎంత ఉంది, ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది, అండ్ దానికి సంబంధించిన ప్రాపర్గా అడ్వకేట్ కమిషన్ త్రూ చేయాల్సి ఉంటుంది. ఫైన్. మనం ఇక్కడ అప్లికేషన్ పెట్టిన 134లో. నెక్స్ట్ వచ్చేసి మరి ఫీజెస్ అయితే ఉండాలి కదా, కమిషనర్స్ ఫీజు ఎంత ఉందో. సో దానికి సంబంధించింది రూల్ 135లో చెప్తుంది. సో ఏదైతే మనం ఒక అడ్వకేట్ కమిషన్ కోసం పెడుతున్నామో దానిని ప్రాపర్గా ఆ ఎక్స్పెన్సెస్ కావచ్చు, దానికి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ని కోర్ట్ ఫిక్స్ చేసి ఇంత అమౌంట్ సో అండ్ సో అడ్వకేట్ కమిషనర్కి ఇవ్వండి అని చెప్పి ఫిక్స్ చేసి మనకు అడ్వకేట్ కమిషన్ అయితే అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్ అండ్ కమిషనర్స్ అన్నది కూడా యాజ్ పర్ ఐటమ్ 2 ఆఫ్ ద షెడ్యూల్ ఆఫ్ ప్రాసెస్ ఫీజ్ ప్రకారంగా ఇది దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అది మనకి 135 రూల్లో చెప్తుంది. సో బేరాక్ లాంగ్వేజ్ చూద్దాం. ఇఫ్ the application for the issue of a commission is granted, the court shall, after consulting the parties or their advocates, fix the amount of commissioner's fees and expenses and direct payment thereof into court, and the commission shall not be issued unless the sum fixed by the court is paid into court within the prescribed period. ఓకేనా? సో వాళ్ళు ఒక టైం కూడా ఇస్తారు. ఇంకా అడ్వకేట్ కమిషన్ కానీ ఉండదు, వాటికి ప్రాపర్గా టైం ఇచ్చి అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రొవైడెడ్ చూడండి, provided that the court may from time to time on the application of any party or the commissioner direct that any further sum be brought into court by any party, process fee shall be collected for serving orders of appointment of receivers and commissioners as per item 2 of schedule of process fees. ఓకేనా? క్లియర్ కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఆ చాప్టర్లో 12లో జడ్జ్మెంట్, డిక్రీస్ అండ్ ఆర్డర్స్ గురించి చెప్తుంది. ఇందులో మనకి 142 అనేది కొత్తగా యాడ్ చేసినది. సో ఈ రూల్స్ని గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే కొత్తగా యాడ్ చేశారు కదా. నెక్స్ట్ టైం ఫర్ డెలివరీ ఆఫ్ జడ్జ్మెంట్. సో మనకి అడ్వకేట్ కమిషన్స్ అపాయింట్ అయిపోయింది, ఇష్యూస్ అయిపోయినాయి, విట్నెసెస్ అయిపోయారు, అన్నీ అయిపోయినాయి అండి. ఫైనల్గా మనం జడ్జిమెంట్ దగ్గరకు వచ్చాం. ఓకే. సో మరి జడ్జిమెంట్ అనేది ఎలా ఇవ్వాలి? సో ఎప్పుడైనా కూడా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఛాంబర్లో ఇవ్వరు, ఓపెన్ కోర్టులో ఇస్తారు. ఓకే. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇద్దరు అడ్వకేట్స్ కానీ ఇద్దరు పార్టీస్ కానీ బోత్ ద సైడ్ పార్టీస్ కానీ కంపల్సరీగా ఉండాలి. ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో అనుకున్న 30 days లోపే జడ్జిమెంట్ అయిపోవాలి. ఓకే. ఒకవేళ మ్యాక్సిమం టైం తీసుకోండి, మ్యాక్సిమం అంటేనే 30 days, బట్ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకెక్కువ తీసుకోవాల్సి వస్తే మ్యాక్సిమం 60 days తీసుకోవాలి. మరి ఎప్పుడు తీసుకొని ఎందుకంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఏమన్నా మనకి సూట్స్ ఫైల్ అవుతే మనకి ఈ కోర్ట్స్లోనో నార్మల్గా కోర్ట్స్లోనో పిలుస్తారు కాబట్టి మన డేట్స్ ఎప్పుడున్నా మనం ఫాలో అయిపోతాం. జడ్జిమెంట్ అయిపోయింది అనుకోండి, మన కేసు ఏ రోజు లీస్ట్ అవుతుందో మనకు తెలియదు కదా. సో లీస్ట్ అవుతుందో లేదో ఎప్పుడు తెలియాలి అంటే మనకి సమన్స్ని కోర్టు నుంచి మనకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అండ్ సో రోజు మీ కేసుకి జడ్జిమెంట్ జరుగుతుంది అని అడ్వకేట్స్కి కానీ పార్టీస్కి కానీ ఒకవేళ మరీ లేట్ ఎక్కువ అయితే నోటీస్తో మనకి జడ్జిమెంట్స్ ప్రనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. అది మనకి రూల్ 142లో 1లో చెప్పడం జరిగింది. అండ్ 2లో వచ్చేసి ఏదైతే జడ్జిమెంట్ పాస్ అవుతుందో ఒకవేళ ఏమైనా అర్జెన్సీ ఉంది కావాలి అని అనుకుంటే 5 days అంటే జడ్జిమెంట్ అయిపోయిన 5 days లోపు మనకి ఫెయిర్ కాపీ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత 5 days లోపే మనకి ఇది ఇవ్వాల్సి ఉంటుంది జడ్జిమెంట్ కాపీ. స్మాల్ కాసెస్ కోర్ట్స్లో ఏంటి అంటే కంటెస్టెంట్ ఏదైతే ఉంటుందో దాని కంటెస్టెడ్ పార్టీస్కి వచ్చిన జడ్జిమెంట్స్కి మాత్రమే ఫెయిర్ కాపీస్ ఇస్తారు, కాంప్రమైజ్ అయిన వాటికి ఇవ్వరు అనమాట. సో అది మనకి 1-2లో చెప్తుంది. ఒకసారి నేను ఇది మీకు బేరాక్ లాంగ్వేజ్లో వినిపిస్తాను చూడండి. ఫస్ట్ పాయింట్లో ద కోర్ట్ after the case has been heard shall pronounce judgment in an open court either at once or as soon thereafter as may be
practicable and when the judgment is to be pronounced on some further day, and such day shall be within 30 days, and it shall not ordinarily be day beyond 60 days from the date on which the judgment of hearing of the case was concluded, the judge shall fix a date for the purpose of which due notice shall be given to the parties or their pleaders. Okay. Next, second point lo, the fair copy of the judgment required for the record in court shall be prepared within 5 days of the date on which judgment is pronounced. సో డేట్ ప్రాపర్గా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఏది ఏ డేట్లో ఏ జడ్జిమెంట్ ఇస్తున్నారని. నోట్లో చూడండి, ఇన్ దిస్ కేస్ ఆఫ్ స్మాల్ కాజ్ సూట్స్ ఫేర్ జడ్జిమెంట్ విల్ బి రిక్వైర్డ్ ఓన్లీ ఇన్ కంటెస్టెంట్ సూట్స్. ఫేర్ కాపీస్ ఎప్పుడు ఉంటుంది? కంటెస్టెంట్ సూట్స్లోనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండి, మరి జడ్జిమెంట్ అయితే ఇస్తున్నారు. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మరి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్ ఫస్ట్ ఇచ్చినప్పుడు అండి ఒక కార్బన్ కాపీ అని అంటారు. కార్బన్ కాపీ అంటే కార్బన్ పైన ఇచ్చే కాపీ కాదు, ఫస్ట్ వాళ్ళు ఒక కాపీ రెడీ చేస్తారు, దాని తర్వాత ఫేర్ కాపీ వస్తుంది. ఎందుకంటే సమ్ క్లరికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎవరు జడ్జెస్ కావచ్చు ఎవరైనా కానీ మిస్టేక్స్ అనేవి వెరీ కామన్ కదండి. సో కొన్ని క్లరికల్ టైపింగ్లో ఎర్రర్స్ ఉండొచ్చు, ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే ఒక కాపీ ఇస్తారు, తర్వాత మళ్ళీ దానికి ఇంకొంచెం టైం తీసుకొని ఫేర్ కాపీ ఇస్తారన్నమాట. సో ఆ విధంగా ఇస్తూ ఇక్కడ ఏదైతే డేట్ ఆఫ్ అప్లికేషన్ జడ్జిమెంట్లో ఉండాల్సింది, డేట్ ఆఫ్ అప్లికేషన్, డేట్ ఆఫ్ ఆన్ విచ్ ఛార్జెస్ కాల్డ్ ఫర్. ఓకే. ఏమేమి ఛార్జెస్ అయినాయి అంటే, ఛార్జెస్ అంటే కోర్టు ఫీ ఛార్జెస్ కాదండి, సూట్లో ఏమైతే ఛార్జెస్ అని అంటే ఫ్యాక్ట్స్ని ప్రూవ్ చేయడానికి కూడా ఛార్జెస్ అంటారు. సో ఏ ఫ్యాక్ట్స్ పైన ఈ కేసు ఉంది అన్న విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తూ, అండ్ డేట్ ఆన్ విచ్ ఛార్జెస్ డిస్పోసెస్టెడ్ ఆన్, అండ్ డేట్ విచ్ కాపీ రెడీ, అండ్ డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ద కాపీ, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒకసారి బేరక్ లాంగ్వేజ్ చూద్దాం. థర్డ్ పాయింట్లో, where a party applies for a typewriting copy of the judgment immediately after the pronouncement of the judgment, a carbon copy shall be prepared along with the fair copy under sub rule 2. The carbon copy shall be furnished to such party on payment of copying charges at the same rates applicable to the certified copies. The charges shall be paid in the form of court fee labels which shall be affixed on the application for typewriting copy before the copy of delivered. The carbon copy shall be certified and shall bear the seal of the court and shall bear the seal of the court and shall, ఇది 2 times వచ్చిందండి, మైట్ బి బేరాక్లో కూడా సాఫ్ట్ కాపీలో కూడా మైట్ బి 2 times రిపీట్ అయి ఉండొచ్చు. షెల్ కంటైన్ ద పర్టికులర్ మెన్షన్డ్ బిలో. ఓకే. కార్బన్ కాపీ ఏదైనా వస్తే డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి బెంచ్ ముందు జడ్జి గారికి ఇవ్వరు, అడ్వకేట్కి ఇవ్వరు. అప్పుడు ఏం చేయాలి? జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఆల్రెడీ చెప్పాను సీఏ కాపీస్ అని చెప్పేసి, ప్రాపర్గా అక్కడ వెళ్ళి సీఏ కాపీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత అయితే ఖర్చులు దానికి ఎక్స్పెన్సెస్ అవుతుందో దాన్ని లేబుల్స్ రూపంలో అక్కడ ఫైన్ పెట్టి అటాచ్ చేసి దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే. ఆ విధంగా సీఏ కాపీ త్రూ మనం జడ్జిమెంట్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ 143 చూడండి, ఫామ్ ఆఫ్ జడ్జిమెంట్. సో ఏ విధంగా ఫామ్ ఉండాలి? ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ అండి, ఏ కోర్టు ద్వారా ఆ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. హెడ్ టైటిల్ అయితే ఉండాలి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ సీనియర్ సివిల్ జడ్జ్, ఆర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్, ఆర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, అలా ఏదో ఒక కోర్టు అండ్ ఏ డిస్ట్రిక్ట్ అవన్నీ ప్రాపర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఏ జడ్జ్ అయితే ఆ జడ్జిమెంట్ ఇస్తున్నారో ఆ జడ్జి గారి నేమ్ కూడా ఉండాలి. అండ్ ఎవరైతే అడ్వకేట్స్ అందులో కంటెస్టెంట్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్స్ చేస్తున్న నేమ్స్ ఉండాలి. అండ్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ ఎగ్జిబిట్స్ అయినాయి, క్రాస్ ఎగ్జామినేషన్ అయింది, విట్నెసెస్ అయినాయి, ఇవంతా ఏదైతే జరిగిందో దాన్ని ప్రాపర్గా మెన్షన్ చేస్తూ ఆ జడ్జిమెంట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో అది చూద్దాం ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి, మనకి ఫామ్ 24 మీరు లాస్ట్ నేను చెప్పాను కదా బేర్ యాక్ట్లో లాస్ట్ పేజెస్కి వెళ్ళి చూడండి, మీకు ఉంటాయి ఇక్కడ ఫామ్ 24లో మీకు ఫార్మాట్ అనేది అక్కడ చూపెట్టడం జరిగింది. జస్ట్ ఆ ఫార్మాట్ చూసుకోండి సరిపోతుంది. ఓకేనా. సో ఒకసారి బేర్ యాక్ లాంగ్వేజ్ ఏముందో చూద్దాం. The judgment of the court shall be headed with the full cause title of the suit, appeal or matter,
name of the judge and the date on which it was passed, and shall state the names of the parties or their advocates who appeared at the hearing, and he drawn up in consecutive numbers paragraphs, and shall also state the dates on which the case was heard as in Form 24, and a list of exhibits filed and witnesses examined shall be annexed thereto. Bలో చూడండి, ద జడ్జిమెంట్ అండ్ ఫైనల్ ఆర్డర్ ఇన్ మ్యాటర్స్ అదర్ దెన్ సూట్స్ ఆర్ అప్పీల్స్ ఇంక్లూడింగ్ కంటెస్టెంట్ ఇంటర్లోకటరీ అప్లికేషన్స్, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ అప్లికేషన్స్ షెల్ బి డ్రాన్ అప్ ఇన్ సేమ్ మేనర్ యాజ్ ద జడ్జిమెంట్ అండ్ డిక్రీ ఇన్ ద సూట్. సో ఏదైతే ఇవన్నీ కూడా ఇంటర్లోకటరీ అప్లికేషన్స్, ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ లేదా ఎగ్జిక్యూషన్ అప్లికేషన్స్ ఏదైనా కానీ ప్రాపర్గా ఆ ఫైనల్ ఆర్డర్స్లో కూడా క్లియర్గా అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఏం జరిగింది, ఫస్ట్ అండ్ ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వచ్చినాయి, దాన్ని మళ్ళీ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 144 ఏం చెప్తుంది? రూల్ 144 కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇది ఫార్మ్ ఆఫ్ డిక్రీ అండ్ టైం ఫర్ ప్రిపరేషన్ గురించి చెప్తుంది. ఒక డిగ్రీకి ఉండాల్సిన ఫామ్ ఎలా ఉంది అండ్ టైం ఫర్ ప్రిపరేషన్. సో దీనికోసం నేను మీకు ఒక జడ్జిమెంట్ కాపీని చూపిస్తానండి. నేను నేమ్స్ అయితే చెప్పలేను, ఎందుకనంటే ఇది 13B మ్యూచువల్ డివోర్స్లో మనకి డిగ్రీ పాస్ అయింది. అఫ్కోర్స్ మనం పార్టీస్ నేను చెప్పలేం కదా. చూడండి ప్రాపర్గా ఇక్కడ మీకు కనిపిస్తుందా? కొంచెం బ్లర్గా కనిపిస్తుండొచ్చు, మైట్ బి. చూడండి ఇక్కడ, ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద జడ్జ్ ఫ్యామిలీ కోర్టు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ అని చెప్పి కోర్ట్ నేమ్ ఉంది కదా. ఓకే, ఉంది. అండ్ ఇక్కడ ఎవరి నేమ్ వచ్చింది? జడ్జ్ గారి నేమ్ ప్రాపర్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సమ్ జడ్జ్ అండ్ జడ్జ్ ఫ్యామిలీ కోర్ట్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ డేట్లో ఇది మనకి ఇవ్వడం జరుగుతుందో అది, ఏ కోర్ట్ అండ్ కేస్ నెంబర్, ఇక్కడ వచ్చేసి పార్టీస్ నేమ్ అండ్ ఇది ఎందుకోసం క్లెయిమ్ అయింది, అండ్ కోర్టు ఫీజెస్ ఎలా ఉంది, అండ్ మెమొరాండమ్ ఆఫ్ కాస్టెస్ ఎలా ఉంది, అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్, దాని నెక్స్ట్ బ్యాక్ సైడ్ పేజ్లోనే ఇలా ప్రాపర్గా స్టాంప్ అండ్ సిగ్నేచర్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్డర్స్లో ఫ్యాక్ట్స్ అన్నీ ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా అన్నీ మెన్షన్ చేశాక పాయింట్స్ ఏముందో వచ్చేసేసి, ఇది ఫ్యామిలీది కాబట్టి సింపుల్గా ఉంది, అదే సివిల్ అయితే చాలా లెంతీ ఉంటుంది. అండ్ ఇక్కడ యాక్చువల్లీ అటెండెన్స్ ఆఫ్ విట్నెసెస్ ఎంతమంది ఉన్నారు, ఏం ఎగ్జామినేషన్ అయింది, డాక్యుమెంట్స్ ఏం ఎగ్జిబిట్స్ అయినాయి, ఇవన్నీ కూడా ఫర్ పిటిషనర్స్ కావచ్చు, అండ్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఏమేమైనా అవన్నీ సిగ్నేచర్స్, జడ్జి గారి సిగ్నేచర్స్, సీల్ అన్నీ ప్రాపర్గా ఈ విధంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని ఉంటుంది. ఓకేనా. అండ్ ఎవ్రీ డిగ్రీ కానివ్వండి ఏదైనా పాసిబుల్ ఉంటే లైక్ ఇది ఒక వితిన్ 50 days ఫ్రమ్ ద డేట్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంది అనుకుంటే దానిని చూడొచ్చు అన్నమాట, అడ్వకేట్స్ చూసుకోవచ్చు జడ్జిమెంట్ కాపీని. సో అది మనకి ఇక్కడ చెప్తుంది, ఒకసారి చూద్దాం. ఎవ్రీ డిగ్రీ షెల్ బి హెడెడ్ విత్ ద ఫుల్ కాస్ట్ టైటిల్ ఆఫ్ ద సూట్, అపీల్ ఆర్ మ్యాటర్స్, ద నేమ్ ఆఫ్ ద జడ్జ్ అండ్ ద డేట్ ఆన్ విచ్ ఇట్ వాస్ పాస్డ్, అండ్ షెల్ స్టేట్ ద నేమ్స్ ఆఫ్ ద పార్టీస్ and their description and register addresses together with the name of the advocates who appear at the hearing, and shall be drawn in Appendix D to the code with necessary modifications. Appendix ఎంతో ఉండాలి, Dతో ఉండాలి, విత్ మోడిఫికేషన్స్తో. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో, ఎవ్రీ డిగ్రీ షెల్ ఆర్డినరీ డ్రాన్ బై యాజ్ ఎక్స్పెండియస్లీ యాజ్ పాసిబుల్ అండ్ ఇన్ ఎనీ కేస్ విత్ ఇన్ ద 15 days ఫ్రమ్ ద డేట్, విత్ ఇన్ 1 week ఆఫ్ ద డేట్ ఆన్ విచ్ జడ్జ్మెంట్ ఈస్ ప్రనౌన్స్డ్. సో జడ్జ్మెంట్ ప్రనౌన్స్ అయినా విత్ ఇన్ 15 daysలో ఇవ్వాల్సి ఉంటుంది. ద డిక్రీస్ ఇన్ incredible and important cases may be shown to the advocate's consent before దే ఆర్ ఫైనల్లీ డ్రాన్ అప్ అయ్యే బిఫోర్లో కూడా ఇంపార్టెంట్ కేసెస్లో చూపెట్టాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 153లో జడ్జిమెంట్స్ వచ్చేసినాయి, మనకు అన్నీ వచ్చేసినాయి. ఒకవేళ ఇంకేమన్నా ఉంటే రిఫరెన్స్ టు కోర్ట్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో రిఫరెన్స్ టు కోర్ట్ అనేది ఏ ఆర్డర్స్ ప్రకారం వెళ్ళొచ్చు? ఆర్డర్ 46 రూల్ 1 ఆఫ్ ది కోడ్ ప్రకారము హైకోర్టుకి ఏదైతే ప్రాపర్గా స్టాంప్ డ్యూటీస్ ఏముందో ప్రాపర్గా పే చేయాలంటే వాళ్ళకి పంపించడానికి డిఫెండెంట్స్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో వాటికి సంబంధించింది పంపించాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ ప్రాపర్గా పే చేసి హైకోర్టుకి రిఫరెన్స్గా వెళ్ళొచ్చు అనమాట. సో అది ఇక్కడ 153 రూల్లో చెప్తుంది. సో బైరాక్ లాంగ్వేజ్ చూద్దాం.
When a case is referred under Order 46 Rule 1 of the Code, the court shall require the applicant to bring into court stamps requested for the services on notice on himself and other parties to the suit or appeals, or if the reference is made on the motion of the court, the court shall require each party to bring into court stamps required for services on himself and shall transmit such court fee stamps with the statement of the case. సో ప్రాపర్గా ఏ ఛార్జెస్ని ఎవరు పెట్టుకుంటారండి, వాళ్ళ పార్టీసే కదా పెట్టుకోవాలి, వాళ్ళకే కదా ఇంపార్టెంట్. సో అవన్నీ అట్లా పే చేసి స్టాంప్ డ్యూటీస్ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అప్పీల్స్. జడ్జిమెంట్స్ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా నచ్చని వాళ్ళు నెక్స్ట్ పార్టీ అప్పీల్కి వెళ్తాడు కదా. సో ఇప్పుడు ఇది మన కోర్టు. ఈ కోర్టులో ఏదైనా కానీ ఒక జడ్జిమెంట్ అనేది పాస్ అయిన తర్వాత దాన్ని మనం సాటిస్ఫైడ్ అవ్వకపోతే దాన్ని అప్పీల్కి వెళ్ళొచ్చు. మరి అప్పీల్కి వెళ్ళేతున్నప్పుడు ఏ గ్రౌండ్స్లో మనం అబ్జెక్షన్స్ చేస్తున్నాం ఆ డిగ్రీని అని చెప్పి ప్రాపర్గా మెన్షన్ చేసి మెమోరాండమ్ ఆఫ్ అప్పీల్ అనేది మన హయ్యర్ కోర్ట్ ఏదైతే ఇప్పుడు జూనియర్ సివిల్ జడ్జి ఉందనుకోండి డిస్ట్రిక్ట్ కోర్టుకి వేస్తాం, డిస్ట్రిక్ట్ కోర్టు ఉందనుకోండి నెక్స్ట్ హైకోర్టుకి వేస్తాం. సో ఇలా నెక్స్ట్ లెవెల్కి మనం అప్పీల్స్కి అయితే వేస్తాం. సో ఒకవేళ ఏదైనా ప్రీవియస్ కోర్టులో మనకి ఏదైతే వచ్చిందో జడ్జిమెంట్ని దాన్ని కాదనుకుంటే మనము మెమో ఆఫ్ అప్పీల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి, ద మెమోరాండమ్ ఆఫ్ అప్పీల్స్ షెల్ స్పెసిఫై కన్సిలర్స్లీ అండ్ అండర్ డిస్టింక్ట్ హ్యాండ్స్ అండ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అబ్జెక్షన్స్ టు ద డిగ్రీ అపీల్డ్ ఫ్రమ్ ద ప్రిసైజ్ రిలీఫ్ విచ్ ద అప్లికెంట్ ప్రపోజెస్ టు ఆస్క్ ద అపిలేట్ కోర్ట్ టు గ్రాంట్. మనం ఇంకా ఏమి గ్రాంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మళ్ళీ వెళ్ళి అప్పీల్ కోర్టులో అడగచ్చు. ఓకేనా. నెక్స్ట్ 167 చూడండి ఏం చెప్తుంది, కొత్తగా వచ్చింది ఇది కూడా, అప్పీల్స్ అగెనెస్ట్ ఆర్డర్స్. ఓకేనా. సో ఏదైనా ఆల్ అప్పీల్స్ ఏమున్నా కానివ్వండి, ఆర్డర్స్ ఏమన్నా ఇస్తే స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి కొన్ని. ఏ యాక్ట్స్ అవి స్పెషల్ యాక్ట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ లీజ్ రెంట్ అండ్ ఎవిక్షన్ కంట్రోల్ యాక్ట్ 1960, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఆర్డర్స్ కానీ వస్తే దానిని మిసిలియస్ అప్పీల్స్ అని అంటాం. దీనిని సివిల్ రిజిస్టర్ బుక్ నెంబర్లో 4లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ రిజిస్టర్ నెంబర్లో చేయాలి, సివిల్ రిజిస్టర్ 4లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాటిని సివిల్ మిసిలియస్ అప్పీల్స్ అంటాం, సిఎంఏస్ అని అంటుంటామండి కోర్ట్ ప్రిమిసెస్లో. సో అది అన్నమాట. ఈ 3 టైప్స్ ఏవైతే వచ్చాయో దానికి సంబంధించిన ఆల్ ఆర్డర్స్ని అప్పీల్స్ని సివిల్ మిసిలియస్ అప్పీల్స్ సివిల్ రిజిస్టర్ నెంబర్ బుక్ నెంబర్ 4 అంటే రిజిస్టర్ నెంబర్ 4లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది మనకి రూల్ 167లో చెప్తుందన్నమాట. ఓకేనా. సో ఇది అండి మనకి. సో నెక్స్ట్ క్లాస్తో మనకి ప్రీవియస్ మోడల్ పేపర్స్ అయి ఉండొచ్చు అండ్ కొన్ని కొత్తగా యాడ్, అంటే అన్నీ కొత్తగా యాడ్ అయినాయి, కంప్లీట్ ఇప్పుడే చేయట్లేదు, బట్ మైట్ బీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినాయి, అవన్నీ కూడా అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో క్లాస్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ 5 క్లాసెస్లో మీ రూల్స్ అన్నీ నేను ఎప్పుడైతే క్లాస్ చెప్తున్నానో అప్పుడు ప్రాపర్గా హైలైట్ చేసుకొని మీరు కొంచెం ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎంసీక్యూస్కే కదా మనకి ఎక్కువ అడిగే చాయిస్ ఉంటుంది. సో ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. చలో, నేను నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ రూల్స్ని కవర్ చేద్దాం. బాయ్, టేక్ కేర్.